నమస్తే. నేను మీ తేజ. ఇరాన్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో ఉన్న అమెరికా స్థావరాలపైన చాలా భయంకరంగా దాడి చేస్తుంది. ఇప్పటివరకు రాడార్ వ్యవస్థలన్నిటిని కూడా పూర్తిగా ధ్వంసం చేసింది. ఇక అమెరికా ఇరాన్ పైన అటాక్ చేయాలంటే కొంచెం కష్టమనే చెప్పాలి. ఎందుకంటే మిసైల్ లాంచర్స్‌ని గానీ, ఆ రాడార్స్ వ్యవస్థలను గానీ ఇరాన్ పూర్తిగా చాలా తక్కువ స్థాయిలో వాటిని మొత్తం ధ్వంసం చేసింది. అంటే ఒక 17,00,000 రూపాయలు విలువ చేసే డ్రోన్‌లతో అటాక్ చేసి పూర్తిగా ధ్వంసం చేసింది. రీసెంట్‌గా థాడ్ రాడార్ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నాం. 10,000 కోట్లు పెట్టి డెవలప్ చేశారు దాన్ని. జార్డన్ అనే దేశంలో అమెరికా. దాన్ని కేవలం ఒక బాలిస్టిక్ మిసైల్, కేవలం ఒక డ్రోన్‌తో ఆ రెండిటితో అటాక్ చేసి పూర్తిగా దాన్ని ధ్వంసం చేశారు. నిజంగా అమెరికాది ఇది చాలా పెద్ద దెబ్బనే చెప్పాలి. అయితే రీసెంట్‌గా ఇరాన్ ఇక అమెరికా లొంగట్లేదు. శాంతి చర్చలకి రిపీట్. ఇక అమెరికా తల వంచేటట్లేదు. శాంతి చర్చలకు కూడా రావట్లేదు. ఇజ్రాయెల్ ఓ పక్క, అమెరికా ఓ పక్క భయంకరంగా దాడి చేస్తున్నారు. రీసెంట్‌గా ఒక స్కూల్ పైన కూడా మళ్ళీ అటాక్స్ చేశారు. అలాగే టెహరాన్ అనే ప్రాంతంలో మళ్ళీ అటాక్స్ చేశారు. చాలామంది చనిపోతా ఉన్నారు. ఒక పక్క శాంతి చర్చలకు మేము సిద్ధమే అంటున్నా గానీ, వారు అటాక్ మళ్ళీ మళ్ళీ చేస్తా ఉన్నారు. ఇక ఇరాన్ ఒక నిర్ణయం తీసుకుందంట. ఇక ఆల్రెడీ అణుపరీక్ష అయిపోయింది. అందుకనే ఒక భూకంపం వచ్చిందని ఒక మాట అయితే మనం విన్నాం. ఇప్పుడు డైరెక్ట్‌గా అమెరికా పైన న్యూక్లియర్ వెపన్‌ని లాంచ్ చేయడానికి సిద్ధమవుతుందని చెప్తున్నారు. అసల ఒకటి చేయడమే చాలా కష్టం ఇరాన్‌కి అనుకుంటే, ఇప్పుడు రీసెంట్‌గా ఇరాన్ నుంచి ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే 8 న్యూక్లియర్ వెపన్స్‌ని సిద్ధం చేసింది. ఈరోజు లాంచ్ చేయబోతుంది. ఇక ది ఎండ్ అని ఒక టైటిల్ పెట్టి చాలామంది దీని గురించే మాట్లాడుతున్నారు. అసలు ఇందులో ఎటువంటి వాస్తవాలున్నాయి, ఏంటి అనే దాని గురించి నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ రీసెంట్‌గా ఈ ఐతుల్లా అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత అతని ప్లేస్‌లోకి అతని కొడుకు మోస్తాబా ఖమేనీని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అనుకున్నారు. వచ్చే పర్సన్ కూడా చాలా రివెంజ్ తీర్చుకునేటట్టుగా తెలివి తేటలని ప్రదర్శించే పర్సనే కావాలని చెప్పేసి ఇరానియన్ ఉన్న పెద్దలందరూ కూడా అదే రకంగా కోరుకున్నారు. అయితే మోస్తఫా పేరు కొన్ని రోజులు వినిపించింది. ఇప్పుడు తాజాగా మొహ్సెన్ హైదారీ ఖమేనీ ఇతని పేరు వినిపిస్తుంది. ఇతను చాలా సీరియస్‌గా ఉన్నాడు ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ పైన. సో, ఇతనైతే కరెక్టు పూర్తి స్థాయిలో ఇతను ప్రతీకారం తీర్చుకుంటాడని అక్కడ ప్రజలు నమ్ముతున్నారు. త్వరలోనే ఇతన్ని ఎన్నుకోబోతున్నారనే విషయం కూడా తెలుస్తున్నారు. ఇక ఈ న్యూక్లియర్ వెపన్స్ ఆ విషయానికొస్తే ఇరాన్ చాలా శాంక్షన్స్ ఉన్నాయి ఇరాన్ పైన. అగ్రీమెంట్ ఒప్పందాలు వాటన్నిటిని కూడా ఉల్లంఘించింది. ఇంటర్నేషనల్ నుంచి కూడా చాలా ప్రెషర్ ఉంది. ఎందుకంటే ఎన్‌పిటి నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. సో, ఇదేంటంటే ఒకప్పుడు న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నిటిని కూడా దేశం అభివృద్ధి చేసుకొని ఇతర దేశాలపైన అటాక్ చేయడానికి సిద్ధమయ్యాయి. దాని తర్వాత అదే రకంగా దాడులు చేసుకుంటా పోతే ఈ ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోద్ది. ఇక ఈ ప్రపంచంలో ఏ ఒక్క జీవరాశి కూడా బ్రతికుండే ఛాన్స్ లేదు. కాబట్టి దేశాలన్నీ కూడా ఒక నిర్ణయం తీసుకున్నాయి. అప్పుడు అంటే ఆ వెపన్స్‌ని డెవలప్ చేయకుండా అవసరానికి మాత్రమే ఉండేటట్టుగా ఆహ్, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఆ రకంగా అందరూ తీసుకొచ్చి దాన్ని అన్ని దేశాలతోని ఒక సంతకం అయితే చేపిచ్చారు. ముఖ్యంగా ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. అంటే ఈ సంస్థ ఏం పని చేస్తుందంటే, ఇప్పుడు ఈ అణు కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్లి చెక్ చేస్తా ఉంటది. అంటే తాజాగా ఈ అణు కేంద్రంలో డెవలప్ చేసేది న్యూక్లియర్ వెపన్స్‌తో పాటు పవర్‌కి సంబంధించినయి, మెడికల్‌కి సంబంధించినయి కూడా ఆ పవర్‌ని జనరేట్ చేయగలుగుతారు. సో, అంటే దాన్ని మిస్‌యూజ్ చేసి న్యూక్లియర్ వెపన్స్ ఎవరికీ తెలియకుండా తయారు చేస్తారు ఏంటని చెప్పి ఈ ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రతి కంట్రీలో కూడా ఉంటుంది. అయితే రీసెంట్‌గా ఇరాన్‌లో కూడా ఇదే రకంగా ఈ ఏజెన్సీ అక్కడ వర్క్ చేసింది. ఆళ్ళకి కొన్ని అనుమానాలున్నాయి. వెంటనే వారు ఫిర్యాదు చేశారు ఐక్యరాజ్య సమితిలో. అయితే తర్వాత ఇరాన్ పైన చాలా సీరియస్‌గా యాక్షన్స్ తీసుకున్నారు. చాలా సాంక్షన్స్ పడ్డాయి. ఫైనాన్షియల్‌గా ఇరాన్‌ని చాలా దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇరాన్ ఆ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. ఎవ్వరికీ తెలియకుండా ఆ న్యూక్లియర్ వెపన్‌ని ఎలా అయితే తయారు చేయడానికి దానికి కావాల్సిన యురేనియం ఉంటదో, దాని నిల్వలు అండర్‌గ్రౌండ్‌లో పెట్టి 60% వరకు కూడా దాన్ని డెవలప్ చేసే ప్రయత్నం చేశారు ఎవరికీ తెలియకుండా. సాధారణంగా ఒక న్యూక్లియర్ వెపన్‌ని మనం తయారు చేయాలంటే యురేనియం ఖచ్చితంగా ఒక 80% వరకు కూడా కావాలి. కానీ ఇరాన్ 60% ఆల్రెడీ యురేనియం సిద్ధంగా ఉంది. మా జోలికొస్తే మాత్రం మేము 24 గంటల్లో
ఒక న్యూక్లియర్ వెపన్‌ని తయారు చేసి మేము లాంచ్ చేయగలం. ఆ సత్తా మాకుందని 4 నెలల క్రితం ఎప్పుడైతే యుద్ధం జరిగిందో ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి అప్పుడు కూడా ప్రకటించింది. మళ్ళీ ఎక్కడ డెవలప్ చేస్తుంది? ఎక్కడ చేయకుండా న్యూక్లియర్ వెపన్‌తో దాడి చేస్తుందని చెప్పేసి భయంతో మళ్ళీ ట్రంప్ అలాగే ఇజ్రాయెల్ సీరియస్‌గా తీసుకొని ఇరాన్ పైన అటాక్ చేసే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి ఇప్పుడు తాజాగా నటాంజ్ అనే న్యూక్లియర్ స ఎక్కడైతే దాన్ని అభివృద్ధి చేస్తున్నారో ఆ ప్లేస్‌నైతే టార్గెట్ చేసి మొత్తం కూడా కూలగొట్టారు. కానీ అక్కడ పెద్ద నష్టమైతే ఏం జరగలేదని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇరాన్ నుంచి తాజాగా వచ్చిన వార్త ఏంటంటే ఎస్ఫహాన్ అనే న్యూక్లియర్ సైట్ దగ్గర నుంచి న్యూక్లియర్స్‌ని సిద్ధం చేశారు. త్వరలో లాంచ్ చేయబోతున్నారు అనే విషయం అయితే ఇప్పుడు తాజాగా వెలుగులోకి రావడం అయితే జరిగింది. మరి చూడాలి ఒకవేళ అది నిజమైతే నిజంగా ఆహ్, చాలా డ్యామేజ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. కేవలం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెలే కాదు పక్కనున్న దేశాలు అలాగే ఇండియా కూడా ఈ న్యూక్లియర్ వెపన్స్‌ని గనుక అమెరికా పైన వేస్తే చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. కానీ ఇరాన్‌కి అంత సత్తా లేదు అనైతే మాత్రం నేను అనుకుంటా. ఒకటి వాళ్ళు తయారు చేయడానికే నానా కష్టాలు, నానా ఇబ్బందులు పడ్డారు. అట్లాంటిది తాజాగా 8 న్యూక్లియర్ వెపన్స్ అంటున్నారు. ఇది నమ్మడానికైతే లేదు. అండ్ మీ కామెంట్స్ ఏంటి? ఇరాన్ వల్ల సాధ్యం అవుతుందా? మీరేం చెప్తారు? ఖచ్చితంగా మీ విలువైన కామెంట్‌ని మా కామెంట్ సెక్షన్‌లో తెలియపరచండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.